హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అప్పుడే చాలా కాలంగా, కోర్స్ ఇవాళ 4వ తారీఖున ఎప్పుడో చాలా కాలం అయింది. 4వ తారీఖున ట్రైలర్ రిలీజ్ అవుతుంది. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అవుతుందని డేట్ ముందు అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా ఈ ట్రైలర్ ఎలా ఉంటుందా, ఏ విధంగా ఉంటుందా అని చెప్పి కోర్స్ మంచి చాకచక్యం గలవాడు, మంచి చాతుర్యం, చమత్కారి దర్శకుడు అనిల్ రావిపూడి అప్పుడే దీనికి సంబంధించిన రకరకాల వీడియోలు రిలీజ్ చేయడం, వాటన్నిటితోని కూడా ఒక రకమైన హైపు, విపరీతమైన ఒక ఉత్కంఠ, ఉద్విగ్నభరితంగా ప్రేక్షకాభిమానుల గుండెల్లో ఆనంద కెరటాలు విపరీతంగా ఎగసి పడుతున్న సంగతి మనకు తెలిసిందే. దానికి సంబంధించి 4వ తారీఖు రానే వచ్చింది. 4వ తారీఖు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించిన అంటే మన శంకర్ వరప్రసాద్ గారికి సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇవాళ తిరుపతిలో అంటే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మహా వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో ఇవాళ తిరుపతిలో బ్రహ్మాండంగా ప్రేక్షకాభిమానులు, మెగాభిమానుల మధ్యలో బ్రహ్మాండమైన కేరింతలు, చప్పట్లు, ఈలల మధ్య ట్రైలర్ రిలీజ్ ఆ ఫంక్షను దర్శకుడు అనిల్ రావిపూడి అండ్ నిర్మాతలు సాహు గారుపాటి గారు అండ్ కొణిదెల సుస్మిత్ గారు కూడా పాల్గొనగా ఈ కార్యక్రమంలో ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్లో మనం చూస్తే కనుక ఎంత విచిత్రమైన క్రాస్ కరెంట్స్, క్రాస్ సెక్షన్స్ అంటే ఓ పక్కనేమో ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఎలాంటి క్రిమినల్ అయినా ఉతికి పిండి ఆరేస్తాడు, తప్పు చేసిన కోసి కారం పెడతాడు అనే ఒక డైలాగ్ మీద ఇంట్రడక్షన్ మెగాస్టార్ చిరంజీవి గారి తప్పు చేసిన కోసి కారం పెడతాడు మన శంకర వరప్రసాద్ గారు. కట్ చేస్తే శశి ఏం మాట్లాడుతున్నావు, వేలు చూపించి మాట్లాడతావేంటి, జాగ్రత్త, వేలు చూపించి మాట్లాడతావేంటి, ఏమనుకుంటున్నావు, నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టు, అందరూ బయట చూస్తున్నారు అనే ఒక రకమైన ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ అంటే భార్యను చూసి భయపడే ఒక హస్బెండ్, అవతలేమో రా ఏజెంటు, నేషనల్ అడ్వైజరీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, రా ఏజెంటు, ఇన్ని ఉన్న ఒక హీరో భార్య దగ్గర ఆ విధంగా ఉండడం అన్న దానిలోని కోర్స్ మనం ఆల్రెడీ మీసాల పిల్ల పాట చూసాం. వాళ్ళిద్దరి మధ్యన ఉండే గిల్లి కజ్జాలు కానీ లేకపోతే పొరపచ్చాలు, ఆ రకమైన ఫ్యామిలీ డ్రామాలో ఉండే ఆ స్వీట్నెస్ మళ్ళీ మీసాల పిల్ల పాటలో మనం ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు డైలాగ్ పరంగా మనం చూడడం జరిగింది కాబట్టి ఎంత కాంట్రాస్టు, అసలు ఒక రా ఏజెంటు, ఆ యాక్షన్ ఎపిసోడ్లు కూడా దానిలో కట్ చేశారు బ్రహ్మాండంగా. అసలు ఒక అంటే ఆ ఫైర్ కానీ ఆ యాక్షన్లో చిరంజీవి గారి తాలూకున్న స్వాగ్ అవన్నీ ఎప్పుడు చూసాము, ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఈ రోజుకి అది కొనసాగడమే దానిలో ఉన్న ప్రత్యేకత. అంటే ఒక ఘరానా మొగుడి దగ్గర నుంచి మనం చూసుకుంటే ఆయన సినిమాలు అన్నిట్లో కూడా ఎలాంటి సినిమాలోనైనా అలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ మనకి గూస్ బంప్స్ తెప్పించిన థియేటర్లో ఆ సందర్భాల్ని, ఆ అనుభవాల్ని మెగా అభిమానులే కాదు ఏ అభిమాని అయినా కూడా అవి ఏనాడు మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ అంతంత పెద్ద హిట్లు అవ్వడానికి కారణం ఏంటంటే అవతల యాక్షన్ దుమ్ము లేపేసి యువతలకు వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ను కూడా అంత అద్భుతంగా పండించి పాటలు, డ్యాన్సులు వీటన్నిటితో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మెగాస్టార్ చిరంజీవిని మించిన హీరో ఇండియన్ సినిమాలోనే లేరన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఎలిమెంట్స్ అని ఎప్పటి నుంచో చెప్తున్నాడు అనిల్ రావిపూడి. నాకు చిరంజీవి గారిలో నచ్చిన ఆ విశేషాలు ఏవైతే ఉన్నాయో, ఆ కోణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఆయన మనం ఏం చూస్తూ పెరిగాం, ఒక గ్యాంగ్ లీడరు, ఒక పసివాడి ప్రాణం, ఒక ఘరానా మొగుడు, ఎన్ని సినిమాలు మనం ఆయన సినిమాలన్నీ కూడా ఎవరు ఆయనకి అభిమాని కాని వాళ్ళు, ఏ రంగంలోనైనా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, హైయెస్ట్ క్యాడర్లో ఉన్న బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి అసలు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎంతమందో మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమానులు. ఎందుకంటే ఈ కారణానికే అటువంటి ఒక కాంబినేషన్ ఉన్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. కాబట్టి వాటన్నిటినీ అనిల్ రావిపూడి గారు చాలా జాగ్రత్తగా, చాలా డైరెక్టోరియల్ ఎక్సలెన్స్తో వాటన్నిటినీ అద్భుతంగా ఈ సినిమాలో పొందుపరిచారు అని చెప్పడానికి ఈ ట్రైలరే మనకి ఒక పైలట్ లాగా పనికొస్తుంది అనమాట.
అండ్ పక్కన ఫైట్ సీక్వెన్సెస్ బ్రహ్మాండంగా చిరంజీవి గారిని మనం ఆ టైంలో చూసిన ఒక బ్రహ్మాండమైన స్వాగ్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ యాక్షన్ మోడ్లో ఉన్న చిరంజీవి గారిని చూసి మనం చాలా రోజులైంది. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తున్నాం. ఓ పక్కన చూస్తేనే ఇంకో పక్కన మళ్ళీ ఏంటి, మా పెళ్ళం తరఫున మనని టార్చర్ పెట్టే బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా పిచ్చ హై అన్న డైలాగ్ ఏం చెప్తున్నది, ఒక ఫ్యామిలీ డ్రామా అట్మాస్ఫియర్ని మనకు బాగా చెప్తుందంటే మన ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మాండంగా, ఆయనకు అందరూ ఫ్యామిలీ ఆడియన్సే. అది యాక్షన్ సినిమా అయినా ఫ్యామిలీ డ్రామా సినిమా అయినా ఏదైనా సరే, విజేత ఎలాంటి సినిమా విజేత చూసి కళ్ళు నీళ్లు పెట్టుకుని ఏడవని ప్రేక్షకుడే లేడు ఆ రోజుల్లో విజేత సినిమాకి. అలాగే ఏ సినిమా అయినా చెప్పడానికి పెద్ద చాంతాడంత లిస్ట్ అవుతుంది. ఇలా జరుగుతున్న టైంలో టక్కుమని కట్ చేసేసరికి విక్టరీ వెంకటేష్ గారి స్క్రీన్ మీదకి రావడం, అండ్ ఆ డైలాగ్ ఓపెనింగ్ ఆయన హెలికాప్టర్లో దిగడం, వచ్చి చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? ఏంటి నువ్వు ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు, ఈ మాస్ ఎంట్రీ ఏంటిలాగా ఇచ్చావని చిరంజీవి గారు అనడం, మాస్కే బాస్ లాగా ఉన్నావు కదా నువ్వు, ఫ్యామిలీ డ్రామా వైపు వచ్చినప్పుడు లేదా మాస్కే బాస్ లాగా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ అని అంటే ఆహా ఆ డైలాగులు కట్ చేయడంలోనే ఆ క్యారెక్టరైజేషన్స్ తాలూకు డెప్త్ ఏంటి, దాని తాలూకు క్యాన్వాస్ ఏంటి అన్నది అనిల్ రావిపూడి గారు చాలా అద్భుతంగా కట్ చేశారు. అంటే ఈ రోజుల్లో ఒక చిరంజీవి గారిని అలాంటి ఒక మాస్ అండ్ క్లాస్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి డైరెక్టర్కి చాలా గొప్ప నైపుణ్యం కావాలి, గొప్ప గ్రిప్ కావాలి, చాలా ఎక్సర్సైజ్ చేయాలి. మరి అనిల్ రావిపూడి గారు దాని మీద ఎంత మదన పడ్డారో, ఎంత కృషి చేశారో మనకు తెలియదు, కానీ 100% దానికి కావలసిన ఒక అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేయడానికి కావాల్సిన క్యారెక్టరైజేషన్స్, ఆ క్యారెక్టరైజేషన్స్కి సరిపోయిన కథ, ఆ అల్లిక, ఆ సన్నివేశాలు అన్నీ అద్భుతంగా బ్రహ్మాండంగా పండినట్టుగా మనకు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. సినిమాలో లేని బిట్ కానీ, సినిమాలో లేని కంటెంట్ని కానీ ట్రైలర్లో కట్ చేయలేరు. కాబట్టి ఈ ట్రైలర్ మనకి ఏం చెప్తున్నదంటే సినిమా ఎంత అత్యద్భుతంగా ఉంటుంది, ఎన్ని కోట్ల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని థియేటర్ల వైపు పరిగెట్టిస్తుంది రేపు సంక్రాంతి సందర్భంగా. ఆల్రెడీ సంక్రాంతి మూడ్లో ఉంటారు. దానికి సంబంధించి అప్పుడే అనిల్ రావిపూడి గారు అప్పుడే వాళ్ళందరినీ చెయ్యి పట్టుకుని లాక్కొచ్చినట్టుగా ఆయన తాలూకా కార్యక్రమాలు, ఆయన ప్రోగ్రామ్స్ అప్పటి వరకు ఎంటర్టైన్మెంట్లో ఆవిడ నయనతారని కూడా ఆవిడని కూడా ఇన్వాల్వ్ చేసి చేయడం జరిగింది. వీటన్నిటినీ ఇలా ఉంచితే సాయంత్రం మన సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు గీత రచయిత, ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ, నేను మీలాగే అందరినీ అబ్బాన్ని ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను నేను, అండ్ ఘరానా మొగుడు చూస్తున్నట్టుంది అని ఒక మాట ప్రత్యేకంగా రామజోగయ్య శాస్త్రి గారు చెప్పడం జరిగింది. ఘరానా మొగుడు అంటే ఏంటి, ఆ రోజున 10 కోట్ల రూపాయలు తెలుగు బాక్స్ ఆఫీస్ స్టామినా ఎంత ఉన్నదా, 10 కోట్లు కలెక్ట్ చేస్తుందో సినిమా అని చెప్పి మొత్తం ఇండియా అంతా షాక్ అయిపోయింది ఆ రోజున. ఆ ట్రేడ్ అనాలిసిస్, ఆ ట్రేడ్ ఫిగర్స్ చూసి అప్పుడున్న పద్ధతికే, ఆ రోజున్న సిచ్యువేషన్కే 10 కోట్లు ఘరానా మొగుడు కలెక్ట్ చేసిందంటే ఈ రోజున మన శంకరవర ప్రసాద్ గారు ఈ కాంబినేషన్లో వెంకటేష్ గారు కూడా దీనికి తోడయ్యారంటే అగ్నికి ఆజ్యం పోసినట్టే. వెంకటేష్ గారి స్టైలు, ఆయన ఎంటర్టైన్మెంట్ స్టైలు, ఆయన ఫ్యామిలీ డ్రామా ఇమేజ్, ఫ్యామిలీ ఆడియన్స్, ఆయనకున్న ఫ్యామిలీ ఆడియన్స్, మళ్ళీ ఆయన చేయగలిగే ఆ మాస్ ఓరియంటేషన్ వెంకటేష్ గారు కూడా బ్రహ్మాండంగా చేస్తారు. దానికి తోడు చిరంజీవి గారికి ఈ క్యారెక్టరైజేషన్స్ వెంకటేష్ గారు కూడా యాడ్ అయ్యారంటే వాల్టర్ వీర ఏమైంది, ఆ కైండ్ ఆఫ్ ఇమోషనల్ స్క్రిప్ట్కి మెగాస్టార్ చిరంజీవి గారు పక్కన రవితేజ క్యారెక్టర్ చేసినప్పుడు ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం. అలాగే ఈ రోజున చిరంజీవి గారు, వెంకటేష్ గారు మొన్ననే, ఇంకా ఏడాది అయింది పూర్తిగా, ఏడాది అవలేదు పూర్తిగా గట్టిగా మాట్లాడాలంటే, సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చి 100 కోట్లు కలెక్ట్ చేసి అసలు బెంబేలు ఎత్తించింది. ఈ రోజున ఆ కాంబినేషన్లో అంటే అటు మెగాస్టార్ చిరంజీవి గారు, ఇటు విక్టరీ వెంకటేష్ అన్న ఒక కాంబినేషన్కి వాళ్ళే దానికి మంచి మంచి క్యాప్షన్స్ పెట్టి ట్రైలర్లో పెట్టడం జరిగింది. అంటే ఇది టోటల్గా యాడింగ్ ఫ్యూల్ టు ది ఫైర్ అంటారు, అగ్నికి ఆజ్యం పోసినట్టు. రేపు థియేటర్లో దద్దరిల్లక మానవు. ఆ రోజే 10 కోట్లు అంటే ఈరోజు ఎన్ని 100 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ స్టామినా గ్రాఫ్ ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరు ఊహించలేనంత గొప్పగా ఈ సినిమా ఉండబోతోంది అన్నదానికి ఈరోజు రిలీజ్ అయిన ట్రైలరే ఒక ప్రత్యేక నిదర్శనంగా, ఒక
దృశ్య రూపక ఉదాహరణగా మనందరికీ దొరికింది, మనందరి వరకు వచ్చిందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ ఎ గ్రేట్ 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 ఫెస్టివల్ ఫర్ మెగా ఫ్యాన్స్ అండ్ రెగ్యులర్ సినిమా గోయర్స్. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా అంటే అందరికీ పండగే. దాంతో పాటు వెంకటేష్ గారికి కూడా ఈ సినిమాలో ఉండడం మరీ పెద్ద పండుగ. అంటే పెద్ద పండగకి ఇదే ప్రధానమైన నిదర్శనం అని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.